నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రధానంగా వారు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారనే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుకుని వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, సో ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలపైన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? నా పేరు కరణ్, ఇండిపెండెంట్ స్టూడెంట్స్ యూనియన్. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా స్టూడెంట్స్ అందరూ స్వాగతించారు. ముఖ్యంగా తెలంగాణలో ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి ఏదో మాట్లాడుతారని ఆశించాం, కానీ ఆ ఆశలు నిరాశలయ్యాయి. అందుకే కార్యక్రమం ముగిసిన తర్వాత విద్యార్థులు వారి యొక్క నిరసన శాంతియుతంగా తెలియజేశారు. కానీ ఏది ఏమైనా ఈ జాబ్ క్యాలెండర్ మీద స్పష్టమైన ఒక ప్రకటన వస్తుందని ఆశించాం. రాకపోవడంతో కొంతవరకు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ నిరాశ చెందడం వల్ల కొంత ఆవేశానికి గురై నిరసన జరపడం జరిగింది. దీంట్లో తప్పుపడాల్సింది ఏమీ లేదు. గత సంవత్సరం ప్రకటించినటువంటి క్యాలెండర్ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాకపోవడం, ఈ ఇయర్ గడిచిపోతుంది, మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ కొత్తగా ఏమన్నా జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ చేస్తారని ఆశించడం, కానీ ఆశించింది జరగకపోవడం వల్ల కొంతవరకు డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. దాని వల్లనే నిరసన తెలియజేయడం జరిగింది. ఓకే, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో అయినా కనీసం మరిన్ని జాబ్ అప్డేట్స్ ఏమైనా ఇస్తామని చెప్పి ఏమైనా చెప్పడం జరిగిందా? జాబ్స్ సంబంధించి ఎలాంటి ఒక స్పష్టమైన ప్రకటన ఏమి జరగలేదు. కాకపోతే యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కి సంబంధించింది ప్రకటించారు. అది కూడా మరి ఏ విధంగా చేస్తారు ఏంది అనేది క్లారిటీ లేదు. మీ యూనివర్సిటీస్కే స్వేచ్ఛ ఇస్తున్నాం, యూనివర్సిటీ చేసుకోమని అంటున్నారు. మరి తెలంగాణలో మిగిలిన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఇటు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కానీ, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, ఈ స్టేట్ యూనివర్సిటీస్ ఇంకా మిగిలిన యూనివర్సిటీలో కూడా ఎలాంటి ప్రణాళిక లేదు. వాస్తవానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు ఈ యూనివర్సిటీస్లో, కేవలం సర్టిఫికేట్లు ఇచ్చి బయటకు పంపుతున్నారు. మరి ఈ యూనివర్సిటీస్లో ఎలాంటి రిక్రూట్మెంట్ జరుగుతుందనే విషయం కూడా స్పష్టం చేస్తే బాగుంటుంది. కేవలం ఒక పబ్లిక్ సిటీ జిమ్మిక్ గా ఉస్మానియా యూనివర్సిటీ వాడుకోవడం కోసం వచ్చినట్టుగా ఉందని మేము భావిస్తున్నాం. అయితే త్వరలో 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడుతుందని చెప్పి మంత్రులు వివిధ సభలలో చెప్తున్నటువంటి విషయం. సో దీనిపైన మీరేమంటారు? కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులను ఇది కొంతవరకు ఆకర్షించడం కోసం చేస్తున్నటువంటి పబ్లిసిటీ జిమ్మిక్ ఇది. ఇప్పటి వరకు ప్రకటించిన జాబ్ క్యాలెండరే అమలు అవ్వడం లేదు. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద. కాబట్టి కేసీఆర్ని 10 సంవత్సరాలు భరించి ఏ నిరుద్యోగులు అయితే దించడం జరిగిందో, ఈ ప్రభుత్వానికి కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. తక్షణం వాటిని మార్చుకోవాల్సిందిగా నిరుద్యోగులుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేశామని చెప్పి ముఖ్యమంత్రి గారు వివిధ సభలలో చెప్తున్నటువంటి విషయం. మరి దీనిపైన మీరేమంటారు? అంతా బోగస్. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు భర్తీ చేయడం కాదు. మీ ప్రభుత్వం వస్తే ఎలాంటి జాబ్ క్యాలెండర్ వేసి టైం టేబుల్ ప్రకటించి మేము రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం, అది చేయండి ముందు. ఆల్రెడీ మీరు ఫిల్ చేసిన గ్రూప్ 1 ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు నడుస్తా ఉన్నది, అది ఏమవుతుందో తెలియదు. తక్షణం మీరు కొంచెం ఆలోచించాల్సింది ఏంది? మీరు ఏదైతే అన్నారో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించి వాటిని రిక్రూట్మెంట్ చేయండి. మీ నిరుద్యోగులు మీకే సపోర్ట్ చేస్తారు. ఈ ఫేక్ ఎందుకు మాటలు చెప్పడం? మళ్ళీ ఇంకొకటి, ఈ ఏదైతే గ్రూప్స్ కి సంబంధించి సిలబస్ మేము రివైజ్ చేస్తాం, సిలబస్ కమిటీ అన్నారు. ఇంతవరకు సిలబస్ కమిటీ దిక్కు లేదు, మొక్కు లేదు. అన్ని ఉట్టి పేపర్ ప్రకటనలకే తప్ప వాస్తవంగా ఈ రిక్రూట్మెంట్ల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు ఈ సిలబస్ కమిటీ సిలబస్ అప్డేట్ చేయడం కానీ, ఈ జాబ్ క్యాలెండర్ గతంలో ప్రకటించింది ఏదైతే అది ఫిలప్ చేయడం కానీ జరుగుతుంది. ఏది జరగట్లేదు. అలా జరగనప్పుడు ఎట్లా నమ్ముతారు ప్రభుత్వాన్ని? కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. సిలబస్ కమిటీని ప్రకటించిన విధంగా తొందరనే దాన్ని సిలబస్ ని ప్రకటించి నిరుద్యోగులకు అందించినట్లయితే వాళ్ళు చదువుకుంటారు కదా. ఇవన్నీ ఆలస్యం అవడం వల్ల ప్రభుత్వం మీద అనుమానాలు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఎంతవరకు అమలైంది? నిరుద్యోగ వృత్తి అన్నారు, అమలు కాలేదు. మిగిలినటువంటి 2,500 మహిళలకు ఇస్తున్నారు, అది రాష్ట్రం అధికంగా నష్టపోయింది, మేము ఇవ్వలేమంటున్నారు. రైట్, రాష్ట్రం అధికంగా నష్టపోయినప్పుడు మరి మీరు ఏదైతే అన్నారో ఎలా చేస్తారని ఎలా చెప్పారు? మీరు గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇప్పుడు సగం మంది మీ క్యాబినెట్ లో ఉన్నారు కదా, మీకు తెలియదా? పేరుకేది కాంగ్రెస్ గవర్నమెంటే కానీ మొత్తం కొండా సురేఖ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, మిగిలిన జూపల్లి అంత సగం క్యాబినెట్ మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. సేమ్ యాస్టీజ్ మళ్ళీ వాళ్ళకి ఇందులో డంప్ అయ్యారు. కొత్త ప్రభుత్వం మారింది ఏం లేదు సార్. ఉన్న కాంగ్రెస్ పేరు మాత్రమే మారింది బీఆర్ఎస్ అని, కానీ కేవలం
కేసీఆర్ ఒక్కరు లేడు, మిగిలిన వాళ్ళందరూ యాస్టీస్ అలాగే ఉన్నారు కాబట్టి ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మేము భావిస్తున్నాం. సో ఫైనల్ గా మీరు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గా మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మేము ఏం చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి గతంలో టవర్ ఆడిటోరియం సమావేశంలో చెప్పిన విధంగా ఎలాంటి పోలీస్ బందోబస్తు లేకుండా విద్యార్థి సంఘాలతోటి మరి విద్యార్థులతోటి మాట్లాడతారు అనుకున్నాం, కానీ అది జరగలేదు. అది జరగకపోగా పూర్తి స్థాయి ఇంకా బందోబస్తు ఎక్కువ పోలీస్ ఫోర్స్ను పెంచి వచ్చే వాళ్ళని రాకుండా అడ్డుకోవడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఒక భయానక ఉదాహరణ క్రియేట్ చేసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. వాస్తవానికి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటే, మీట్ ద స్టూడెంట్ జరిగి ఉంటే చాలా విషయాలు, ఇప్పుడు మెస్సులో క్వాలిటీ ఫుడ్ లేదు సార్, అసలు ఆ ఫుడ్ ఎవరు తినలేరు. అలాంటి ఫుడ్ ఒక హిస్టారికల్ యూనివర్సిటీ 100 years ఉన్న యూనివర్సిటీలో పెడుతున్నారు. యూనివర్సిటీ భూములు కబ్జా అవుతున్నాయి సార్, 100 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జా అవుతున్నాయి. మరి దాని గురించి మాట్లాడుతున్నా అది లేదు. కేవలం ఒక ఏఐ వాళ్ళలో ఏఐ ఫోటోలు చూపిస్తూ రేపు రాబోయే తరంలో యూనివర్సిటీ ఇలా ఉంటుందన్న గ్రాఫిక్స్ చూపిస్తూ ఇది ఒక మభ్య పెట్టే విధంగానే జరిగింది తప్ప వాస్తవానికి అందులో సాధ్యమయ్యేది ఒక్కటి కూడా చెప్పలేదు. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఎలా జరుగుతాయో మాకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే దానికి మరి ఒక ప్రాపర్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు అంటే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారా, స్క్రీనింగ్ టెస్ట్ పెడతారా, మరి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తుందా? మాకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారం మీద మాత్రం మాకు నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో రిక్రూట్మెంట్లు మాకు ఎలా జరిగినా మాకు తెలుసు, ఇప్పుడు కూడా అలా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఆ అనుమానాలు మాకు ఉన్నాయి. దీన్ని ప్రాపర్ గా టీఎస్పీఎస్ ద్వారా జరుగుతూనే ఒక యూనివర్సిటీలో ఒక జెన్యూన్ గా జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ గా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని మేము భావిస్తాం. థ్యాంక్ యూ బ్రదర్.